శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ యొక్క అధిష్టాన దేవత అయినటువంటి మహాగౌరీదేవి యొక్క అనుగ్రహం అందరికి కూడాను కలగాలని చెప్పేసి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ బతుకమ్మ పండుగ ముఖ్యంగా ఈ పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఈ పండుగ మనము ఎప్పుడు జరుపుకుంటాము, ఏ విధంగా జరుపుకుంటాము, ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేటువంటి విషయాలను ప్రప్రథమంగా మీ అందరికీ కూడాను తెలియజేస్తూ ఇందులో ఉన్నటువంటి విశిష్టతను మీకు క్షుణ్ణంగా విశ్లేషించి మీకు చెప్తాను. బతుకమ్మ పండుగ అనేటువంటిది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మహిళలు ప్రత్యేకంగా ఒక ఉత్సాహంతో జరుపుకుంటూ ఉన్నటువంటి పండుగ. ఈ పండుగ లోపల ముఖ్యంగా ఏంటంటే మహిళలు హిందూ సాంప్రదాయం ప్రకారంగా, హిందూ సాంప్రదాయము అనంటే మన చీర, బొట్టు, కట్టు ఇవన్నీ కూడాను ప్రప్రథమంగా మనకు కొట్టవచ్చినట్టుగా కనబడేటువంటి ఆచార వ్యవహారాలు ఇవన్నిటినీ కూడాను ధరిస్తూ ఒక శోభాయమానంగా జరుపుకునేటువంటి ఒక ఉత్సవము ఈ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత ఏంటంటే ఈ పండుగలో ముఖ్యంగా మహిళలందరూ కూడాను పూజాది కార్యక్రమాలు కాకుండా, మంత్రాలు, శ్లోకాలు, పూజలు ఇవన్నీ కాకుండా బతుకమ్మను, ఆ మహాగౌరీదేవిని మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి పూలు, ప్రసాదాలు, ప్రకృతి ప్రసాదించినటువంటివి పూలు, పత్రాలు ఇవన్నీ కూడాను, అదేవిధంగా ప్రకృతి ప్రసాదించినటువంటివి పంటలు, ఆ పంటలకు సంబంధించినటువంటి వాటి మూలకంగా మనము తయారు చేసేటువంటి నైవేద్యాలు, ఆ భగవంతుని యొక్క, ఆ అమ్మవారి యొక్క ప్రతిరూపమైనటువంటి గానము, అంటే పాటల రూపంలో గానాన్ని, అంటే పాటలను పాడుతూ అమ్మవారిని మనము భక్తి పారవర్ష్యంతో పూజించడము. చతుషష్ఠి కళల లోపల ముఖ్యమైనటువంటిది సంగీతము, నృత్యము. వీటిని కూడాను ప్రదర్శిస్తూ మనము అమ్మవారికి ఉపచారాలు ఈ విధంగా చేస్తూ ఒక ఉత్సాహంతో చేసుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ లోపల ముఖ్యంగా అమ్మవారిని, అంటే మహాగౌరీదేవి ఇందులో ప్రధానంగా మనము పూజిస్తాం. బతుకమ్మ పండుగ లోపల అందరూ మహిళలు కూడాను పూజిస్తారు. ఈ అమ్మవారికి ప్రతిరూపమే మహాగౌరీదేవి బతుకమ్మ. అయితే ముందుగా ఈ బతుకమ్మ అనేటువంటి పదము, దీన్ని విశ్లేషించి మనం చూసినట్టయితే బతుకు అమ్మ, బతుకమ్మ అంటే, బతుకు అనంటే మనకు జీవితము, ఆ జీవితాన్ని ప్రసాదించినటువంటి అమ్మ, జీవితంలో మనము సుఖ సంతోషాలను పొందడానికి కావలసినటువంటి అన్ని స్థితిగతులను కూడాను ఇచ్చినటువంటి అమ్మ, అనుగ్రహంతో మనము భూమిదికి రావడానికి కావలసినటువంటి మన అనుగ్రహాన్ని ప్రసాదించినటువంటి అమ్మ ఈ బతుకమ్మ. అంటే ఈ మూడు విధాలుగా మనము ఈ బతుకమ్మను పూజిస్తాం.
అంటే ఇందులో ఆంతర్యం ఏంటంటే, మనకు జన్మనిచ్చినటువంటి మాతృమూర్తి అమ్మ. జన్మించిన తరువాత ఈ లోకంలో ఒక స్థితితో మంచి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతూ, సుఖ సంతోషాలతో ఉండడానికి ప్రకృతి ప్రసాదించినటువంటివన్నీ గూడాను మనము అనుభవిస్తూ, ఒక సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి సదుపాయాలను ఇచ్చినటువంటి ఈ ప్రకృతికి మనము చేసేటువంటి పూజ. మూడవది, వీటన్నిటిని కూడాను మనకు అనుగ్రహించినటువంటి ఒక అమ్మవారు, ఆ మహాగౌరీదేవి. అంటే ఈ ముగ్గురు అమ్మలను కూడాను మనం ప్రత్యేకంగా ఈ బతుకమ్మ లోపల అంతర్లీనంగా ఉంచుతూ, ప్రార్థిస్తూ, పువ్వులను సమర్పిస్తూ, ప్రకృతి మనకు అందించినటువంటి అన్ని వస్తువులను కూడాను అమ్మవారికి సమర్పిస్తూ, పాటలతో, నృత్యాలతో, అన్నిటితో కూడాను మనం చేసేటువంటి ఉత్సవమే ఈ బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల ముఖ్యంగా మనము అంతర్లీనంగా ఏముంది, ఈ పండుగను మనము జరుపుకుంటున్నాము, ఈ పండుగలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే, మనకు అమ్మ మూలకంగా, అంటే మాతృమూర్తి మూలకంగా వచ్చినటువంటి ఈ జన్మను ఆ ప్రకృతి రూపకంగా అమ్మవారు, భగవంతుని రూపంలో అమ్మవారు, వీరు ముగ్గురు కూడాను మనకు ఒక విధమైనటువంటి స్థితిని ఇస్తున్నందుకు, ఈ జీవితాన్ని సుఖమయంగా ఉంచాలి అంటే, ఈ జీవితం లోపల ఒక సుఖమయమైనటువంటి అర్థాన్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థిస్తూ జరుపుకునేటువంటి పండుగనే ఈ బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల అంతర్లీనమై ఉన్నటువంటి ఈ అర్థము ఉన్నప్పటికీ, ఈ బతుకమ్మ పండుగను మనము ప్రతి సంవత్సరం కూడాను సర్వపితృ అమావాస్య అంటే భాద్రపద కృష్ణ అమావాస్యతో ప్రారంభమయ్యి 9 రోజులు ఉత్సాహంగా జరుపుతూ వస్తూ ఉన్నటువంటి ఒక 9 రాత్రులు, నవరాత్రులు జరుపుకునేటువంటి ఒక పండుగ బతుకమ్మ పండుగ. అంటే ఈ బతుకమ్మ పండుగ సర్వపితృ అమావాస్యతో ప్రారంభమవుతుంది. దాన్ని బతుకమ్మ పండుగ ప్రారంభ దినము అని అంటాము. మళ్ళీ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, ఇలా 9 రోజులు మనము నిత్యం కూడాను బతుకమ్మను పువ్వులతో పేర్చి, ఆ బతుకమ్మలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ మహాగౌరీదేవిని పూజించి, నైవేద్యము సమర్పించి, భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ, నృత్యాన్ని ప్రదర్శిస్తూ అమ్మవారికి చేసేటువంటి ఆ పూజా విధానమే ఈ బతుకమ్మ పండుగ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి విధానము. అయితే ఈ బతుకమ్మ పండుగలో ముఖ్యంగా ఈ బతుకమ్మ పూజ అన్ని దేవతల పూజల కంటే విభిన్నంగా ఉంటుంది. ఏంటంటే, ప్రతి దేవతను మనము పూజించే సమయం లోపల షోడశోపచార పూజ, 16 రకాలుగా ఉపచారాలు చేస్తూ మనము ఆ భగవంతుణ్ణి, ఆ భగవతిని పూజించడం జరుగుతుంది. ఇక్కడ ఈ బతుకమ్మ పండుగలో ముఖ్యంగా మనకేంటంటే, ఇవన్నీ మంత్రాలు, పూజలు ఇవన్నీ కూడా ఉండవు. ఇక్కడ మనకు ప్రకృతి ప్రసాదించినటువంటివే అమ్మవారికి సమర్పించి, మనకు అమ్మవారికి సంబంధించినటువంటి కళలను ప్రదర్శిస్తూ భక్తి ప్రపత్తులతో చేసేటువంటి పూజా విధానం ఈ బతుకమ్మ పండుగ లోపల మనకు అంతర్లీనంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ లోపల, అంటే ఈ ఋతువు, ఈ సమయం లోపల, అంటే ఈ భాద్రపద అమావాస్య నాడు ప్రారంభమవుతుంది బతుకమ్మ పండుగ. ఇది ఇలా 9 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ సమయంలో, అంటే ఈ శరదృతువు, అమావాస్య తెల్లవారితే మనకు ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది. శరత్కాలము, శరదృతువు, అమ్మవారికి సంబంధించినటువంటి
నవరాత్రులు కూడాను ఇందులో మనకు ఇమిడి ఉన్నాయి. అంటే బతుకమ్మ పండుగలో 9 రోజులు జరుపుకునేటువంటి ఈ రోజులలోనే దుర్గామాతకు సంబంధించినటువంటి 9 రూపాలు కూడాను ఇందులో మనకు ఇమిడి ఉన్నాయి. అంటే అంతర్గతంగా బతుకమ్మ పండుగ, దుర్గా నవరాత్రులు సమాంతరంగా మనకు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల ఈ ఋతువులో మనకు ఉద్భవించేటువంటి దొరికేటువంటి పూలతో అమ్మవారిని మనం పేరుస్తాం. అమ్మవారిని మనం ఏ విధంగా పూజిస్తాము ఈ బతుకమ్మను అనంటే, ఈ కాలంలో అంటే ఈ ఋతువు లోపల ఈ సమయంలో మనకు ఏవైతే పూలు అందుబాటులో ఉంటాయో, పూలు పూచుతాయో, ఆ పువ్వులతో మనము అమ్మవారిని ఒక గోపురంగా అంటే 7 అంతస్తులు 7 మెట్లతో ఒక గోపురాన్ని నిర్మించి, గోపుర రూపంలో ఆ బతుకమ్మను నిర్మించి, అందులో మనము మహాగౌరీదేవిని పెట్టి పసుపు గౌరమ్మను ఉంచి లోపల దానికి మనకు నైవేద్యాలు అంటే ఈ ఋతుకాలోద్భవంలో అంటే ఈ ఋతువులో ఈ కాలంలో ఏవైతే పంటలు పండుతాయో ఆ పంటలతో సంబంధించినటువంటి నైవేద్యాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించి, ఈ ఋతువుకు ఈ కాలానికి సంబంధించినటువంటి పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తూ మనం చేస్తూ ఉన్నటువంటి విధానమే బతుకమ్మ పండుగలో ఉన్నటువంటి పూజ. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు బతుకమ్మలో ఉపయోగించేటువంటి పూలు అంటే ఈ కాలంలో మనకు ఈ ఋతువు లోపల దొరికేటువంటి పూలు ఏంటంటే గుమ్మడి పువ్వు, చామంతి పూలు, తంగెడి పూలు, తర్వాత బంతి పూలు, ఎంగిలి పూలు, ఇలా ఈ పువ్వులు మనకు ప్రధానంగా ఈ ఋతువు లోపల మనకు దొరుకుతాయి. వాటిని ప్రకృతి ప్రసాదించినటువంటి ఆ పుష్పాలతో మనము అమ్మవారిని తయారు చేస్తాం. తయారు చేసి వాటిని పూజించడం జరుగుతుంది. ఇది ఒక రకంగా మనము ఏమని చెప్పుకోవచ్చు అనంటే, ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది ప్రకృతి రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని పూజించడము. అంటే అమ్మవారు ఆ మహాగౌరీదేవి సృష్టి, స్థితి, లయ ఈ 3 కారణాలు అంటే ఈ మూడింటికి కూడాను కారణభూతమైనటువంటి అమ్మవారు. అంటే ప్రకృతి అంతా కూడాను భగవంతుని యొక్క మయమే, అమ్మవారి యొక్క మయమే. కాబట్టి ప్రకృతి ఏదైతే మనకు అందిస్తుందో వాటిని మళ్ళీ అమ్మవారికి సమర్పించి మనం పూజించడం అనేటువంటిది ముఖ్యంగా ఇందులో ఈ భాగంలో అంటే ఈ బతుకమ్మ పండుగ లోపల ప్రధానంగా ఉన్నటువంటి పూజా విధానము, సంకల్పము అంతర్గతంగా లీనమై ఉన్నటువంటి విషయము. దీన్నే మనము అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారిని మనం ప్రార్థిస్తాం. ఏమని? ఈ జీవితము ఏదైతే మీరు ప్రసాదించారో ఈ జీవితము స్థిరంగా ఉంటూ సుఖమయంగా ఉంటూ మాకు అన్నీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడాను కలగాలి అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించడమే ఇందులో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయము. అంతేకాకుండా మహిళలు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా అమ్మవారిని కోరుకోవడము, ఈ విధంగా 9 రోజులు పూజా కార్యక్రమాలు చేస్తూ ఆనందంతో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ నైవేద్యాన్ని ప్రసాదించి మళ్ళీ ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం మూలకంగా అందరికీ కూడాను సుఖశాంతులు ఉంటాయి. సంతానము లేనటువంటి వాళ్లకు సంతానం అవుతుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. ఇది శక్తికి సంబంధించినటువంటి పూజ. బతుకమ్మ అనంటే అమ్మవారు, అమ్మవారు అనంటే శివుడి యొక్క అర్ధాంగి. కాబట్టి ఆ శివపార్వతులను పూజించడం మూలకంగా, అమ్మవారిని పూజించడం మూలకంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కలుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి జీవితం కొనసాగుతుంది. ఆయురారోగ్యాలు ఉంటాయి, ఉండాలి అనేటువంటి ప్రార్థనతో చేసేటువంటి కార్యక్రమమే ఈ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ లోపల మనకు ముఖ్యంగా ఆడవాళ్ళు, స్త్రీలు,
తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ కూడాను ఉత్సాహంతో చేసుకునేటువంటి పండుగ. అయితే ఇందులో అంతర్లీనంగా పూలు, ఆ కాలంలో పండినటువంటి పంటలు, వీటిని మనము ముఖ్యంగా ఉపయోగిస్తాం కాబట్టి మనకు అంతర్గతంగా ఏమి ఇమిడి ఉన్నది అంటే ఆధ్యాత్మికతనే కాకుండా ఒక ఆరోగ్యపరమైనటువంటి విషయం కూడాను ఇందులో ఇమిడి ఉన్నది. ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా మనము భక్తి శ్రద్ధలు, పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అమ్మవారికి మనం ప్రార్థన చేస్తాం. ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఒక విధానం. అంతేకాకుండా ఇందులో ఔషధ గుణాలు కలిగినటువంటి పూలు, ఔషధ గుణాలు కలిగినటువంటి ఆ ప్రకృతి ప్రసాదించినటువంటి వస్త్రము, అంటే ప్రకృతి ప్రసాదించినటువంటి మనకు వస్తువులను నైవేద్యంగా మనము సమర్పించి మళ్ళీ వాటిని స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలతో కూడాను ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది ముడిపడి ఉన్నది. కాబట్టి బతుకమ్మ పండుగ లోపల ముఖ్యంగా ఎన్నో విషయాలు మనకు ఇందులో ఇమిడి ఉన్నాయి. ముఖ్యంగా మనము ఆలోచించినట్టయితే ఇందులో ఈ బతుకమ్మ పండుగ లోపల తరతమ భేదాలు లేకుండా, అంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ధనిక పేద ప్రజలు అనేటువంటి తేడా లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడాను ఐక్యంతో, ఐకమత్యంతో, ఏకీకృతమై చేసేటువంటి పూజనే ఈ బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి పూజ. ఈ బతుకమ్మ పండుగ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఒక పర్వకాలం, అంటే ఈ 9 రోజులు నవరాత్రులు కూడాను పర్వదినాలుగా పరిగణిస్తూ అత్యుత్సాహంతో వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇది స్త్రీల పండుగ, మహిళల పండుగ. మహిళలు ఉత్సాహంతో ఉన్నట్టయితే కుటుంబం ఉత్సాహంగా ఉంటుంది, కుటుంబం ఉత్సాహంగా ఉన్నట్టయితే సమాజం ఉత్సాహంగా ఉంటుంది, సమాజము ఆనందంగా ఉన్నట్టయితే మనకు దేశం కూడాను సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి మహిళా శక్తి, మహిళలు సంతృప్తిగా ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము అనేది అంతర్గతంగా ఈ బతుకమ్మ పండుగ లోపల ఇమిడి ఉన్నది. ఇది ఇంతకు ముందు నేను చెప్పాను, బతుకమ్మ పండుగ పూల పండుగ. పూలను మనము పేర్చి ఉత్సాహంతో చేసేటువంటి పండుగ. తర్వాత ప్రకృతికి సంబంధించినటువంటి పండుగ. అంటే ప్రకృతికి సంబంధించినటువంటి పండుగ అని ఎందుకంటున్నాను అంటే, ఈ ఋతువు లోపల, అంటే ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నటువంటి ఋతువు, ఈ సమయం లోపల మనకు అందుబాటులో ఉన్నటువంటి పుష్పాలను, పంటలను మనం అమ్మవారికి సమర్పిస్తూ ఒక ప్రకృతికి నమస్కారం చేసుకుంటున్నాం, ప్రకృతికి కృతజ్ఞతాపూర్వకంగా మనం చేస్తున్నాం. పంచభూతాలు ప్రకృతి ఆ అమ్మవారి యొక్క స్వరూపం కనుక ప్రకృతిని మనము ఆరాధించి ప్రకృతికి కృతజ్ఞతాపూర్వకంగా మనము చేసుకున్నట్టయితే సుభిక్షం క్షేమారోగ్యాలు ఉంటాయి అనేటువంటిది కూడాను మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. గనక ప్రకృతి లోపల ఉన్నటువంటి అన్ని వస్తువులను వినియోగించి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు చేయడం మూలకంగా మనకు పంటల సమృద్ధి, పుష్ప సమృద్ధి, పశువుల సమృద్ధి, వర్షాలు సకాలంలో పడటము, ఇలాంటివి ఎన్నెన్నో ఇందులో ప్రకృతికి మనము కృతజ్ఞతలు తెలియజేయడం మూలకంగా ఆ ప్రకృతి మానవాళిపైన అనుగ్రహాన్ని ఇస్తూ మానవాళిని కాపాడుతుంది అనేటువంటిది ఒక అంతర్లీనంగా ఈ బతుకమ్మ పండుగ లోపల చెప్పబడి ఉన్నది. అయితే ఈ బతుకమ్మ పండుగ మనకు అమావాస్యతో ప్రారంభమవుతుంది, 9 రోజులు కొనసాగుతుంది ఈ పండుగ. అయితే మీకు సూక్ష్మంగా ఈ 9 రోజులు ఎలాంటి పేర్లతో బతుకమ్మను పిలుచుకుంటాము, మనము ఎలాంటి పేర్లు ఉపయోగించి ఆ బతుకమ్మను పూజిస్తాము అనేటువంటి విషయం మీకు ముందుగా చెప్తాను. ఈ పండుగను 9 రోజులు మనము జరుపుకుంటాం, అంటే 9 రాత్రులు జరుపుకుంటాం. నవరాత్రులు మనము ఎప్పుడైనా కూడాను నవరాత్రులు అంటాం, కానీ 9 పగలు
అని అనము. అంటే ఇందులో ఈ పూజాది కార్యక్రమాలు కానివ్వండి, ఈ దైవికమైనటువంటి విషయాలు, యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడాను చేయడం మూలకంగా మనకేంటంటే అంతర్లీనంగా మన లోపల ఉన్నటువంటి అజ్ఞానము దూరమయ్యి, జ్ఞానాన్ని పొంది, ఒక సమాజానికి కావలసినటువంటి సహాయ సహకారాలు, చేయూతను ఆ భగవంతుని అనుగ్రహం మూలకంగా మనం పొందాలి అని చెప్పేసి అంతర్లీనంగా ఇమిడి ఉన్నటువంటి కర్తవ్యాలు ఇవన్నీ కూడాను. కాబట్టి 9 రాత్రులు అనంటే, రాత్రి అంటే చీకటితో ఇమిడి ఉన్నటువంటిది, అంధకారం. అంటే అజ్ఞానానికి మారుపేరే చీకటి. అంటే ఈ 9 రాత్రులు బతుకమ్మ ఆడడం మూలకంగా మనకు ఉన్నటువంటి అజ్ఞానము తొలగి, జ్ఞానాన్ని పొంది, కావలసినటువంటి విషయాలను తెలుసుకొని, భగవంతుని యొక్క ఉనికిని తెలుసుకొని, సమాజానికి ఆ భగవంతుడి మూలకంగా కలిగేటువంటి ఉపాయాలు, భగవంతుడి మూలకంగా కలిగేటువంటి అనుగ్రహాలు అన్నీ కూడాను మనకు పొందడానికే ఈ 9 రాత్రులు మనము బతుకమ్మను పూజించడం జరుగుతుంది. అయితే ఇందులో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరుతో మనము పిలుస్తూ, ఆ బతుకమ్మకు పూజాది కార్యక్రమాలు, ప్రసాదాలు, పాటలు పాడుతూ, నృత్య ప్రదర్శన చేస్తూ, నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉత్సాహంగా చేసుకుంటాం. ఇది మొదటి రోజు మనము చేసుకునేటువంటి బతుకమ్మ యొక్క పేరు. ఈ బతుకమ్మ పండుగను మీరందరూ కూడాను ఈ 9 రోజులు ఒక ఏకాగ్రమైనటువంటి చిత్తంతో అమ్మవారిపై మనస్సు నిలిపి, ఈ 9 రోజులు అమ్మవారికి మీరు పూజాది కార్యక్రమాలు చేసుకున్నట్టయితే, అమ్మవారు ఆ బతుకమ్మ రూపంలో ఉన్నటువంటి ఆ మహాగౌరీదేవి మిమ్మల్ని అందరినీ కూడాను కాపాడుతూ, మీ జీవితాన్ని ఒక సుఖమయంగా ఉంచుతూ, ఆరోగ్య, సుఖ, సౌఖ్య, భోగ భాగ్యాదులన్నీ కూడాను మీకు అందించి, మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను, మీ బంధువులను అందరినీ కూడాను క్షేమారోగ్యంగా ఉంచుతుంది అనేటువంటి ప్రతీక మనకు శాస్త్రంలో ఈ బతుకమ్మ గురించి చెప్పబడి ఉంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడాను శ్రద్ధాభక్తులతో ఆచరించండి. అమ్మవారి పూజ చేయండి. అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని పూలు, పళ్ళు, పత్రాలు, నైవేద్యాలు ఇవన్నీ కూడాను మీకు సమకూర్చుకొని అమ్మవారిని ఒక సంతోషంగా మీరు పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మీకు శుభం కలుగుతుంది. బతుకమ్మ పండుగలో మొదటి రోజు చేసేటువంటి ఆ బతుకమ్మ పూజా విధానము, ఆ రోజు చేసేటువంటి బతుకమ్మను మనము ఏమని పిలుస్తాము, ఏ విధంగా పూజించాలి అనేటువంటి విషయాన్ని మీకు ఒక్కొక్క రోజు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు విశ్లేషిస్తాను. మొదటి రోజు చేసేటువంటి బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం కనుక మొదటి రోజు చేసే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటాం. అయితే ఎంగిలి పూలు అనగానే మనకు ఈ ఎంగిలి పువ్వులు అనేటువంటిది ప్రకృతిలో ఒక రకమైనటువంటి పుష్పాలు మనకు అందుబాటులో ఉంటాయి. ఈ పుష్పాలకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము ఉంది కనుకనే ఎంగిలి పువ్వులు అనగానే కొన్ని ప్రాంతాలలో ఎంగిలి పువ్వు అని అంటారు, కొమ్మ పువ్వు అంటారు, దీన్నే కోమలమైనటువంటి పువ్వు అని కూడాను అంటారు. కాబట్టి ఇది కోమలమైనటువంటి పువ్వులు. ఎంగిలి పువ్వులు అనగానే ఎంగిలి అనే అర్థం కాదు. ఇక్కడ మనకి ఏమి ఈ పదంతో ద్యోతకమవుతుంది అని అంటే వాడుక లోపల మనం పిలిచేటువంటి పేరు, అంతేగాని అంతర్లీనంగా మనకు ఉన్నటువంటి ఏంటంటే కోమలమైనటువంటి పుష్పాలు, చాలా లేతగా మృదువుగా ఉండేటువంటి పుష్పాలు అని అర్థం. అలాంటి పువ్వులతో మనము ఈ మొదటి రోజున అమ్మవారిని తయారు చేస్తాం.
అంటే ప్రతిరోజు కూడాను అమ్మవారిని మనము ఒక గోపుర రూపంలో తయారు చేస్తాం. అంటే 7 మెట్లు ఉంటాయి. ఆ 7 మెట్ల లోపల అమ్మవారిని ఒక శంకువు ఆకారంలో మనం తయారు చేసి, అందులో మధ్యన పసుపు రూపంలో ఉన్నటువంటి ఓ మహాగౌరీదేవిని అందులో ఆవాహన చేసి, మిగతా పూజాది కార్యక్రమాలు అంటే మంత్రరహితంగా అందరూ ఇన్వాల్వ్ అయి చేసేటువంటి పూజ కాబట్టి, దీనికి ప్రత్యేకంగా ఉపచారాలు అంటూ లేకుండా చేసేటువంటి పూజా విధానమే ఈ బతుకమ్మ పండుగలో ఉన్నటువంటి విశేషం అన్నమాట. అయితే ఈ పూలతో గోపురం తయారు చేసి అమ్మవారిని అందులో స్థాపన చేసుకొని అమ్మవారికి పూజ చేస్తాం. అయితే ఈ ఎంగిలి పూల బతుకమ్మ రోజున మనం ఉపయోగించే పూలకు ప్రత్యేకత ఏంటి అనంటే, 2 వర్ణాలతో ఉంటాయి ఆ పూలు. ఒకటి పసుపు వర్ణంతో ఉంటుంది, కొంత భాగము ఎరుపు వర్ణంతో ఉంటుంది. అంటే పసుపు ఎరుపు, పసుపు కుంకుమ, ఈ 2 వర్ణాలతో ఉన్నటువంటి పువ్వు అన్నమాట అది. దాన్నే మనం ఎంగిలి పువ్వు అని అంటాం. కోమలమైనటువంటి పువ్వు, అంటే మనకు సౌభాగ్యానికి చిహ్నం ఆ పువ్వు. అంటే ఎవరైతే ఈ పువ్వులను వాడి అమ్మవారి యొక్క గోపురాన్ని నిర్మించి, ఆ శంకువును నిర్మించి అందులో అమ్మవారి పూజలు చేస్తూ ఎవరైతే నైవేద్యాలు సమర్పిస్తారో వాళ్లకు అమ్మవారు సౌభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది అనేటువంటిది అంతర్గతంగా మనకు ఈ ఎరుపు పసుపులో ఉన్నటువంటి పూలను ఉపయోగించడం మూలకంగా మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఈ ఎంగిలి పూలకు ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇవి వాడిపోవు, ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అంటే ఆ పువ్వు ఎలానైతే ఉంటుందో కొన్ని రోజుల పాటు అలాగే ఉంటుంది, వాడిపోదన్నమాట ఇది. అంటే వాడిపోనటువంటి ప్రత్యేకమైన లక్షణము ఈ పువ్వుకు ఉంది. అంటే చిరస్థాయిగా ఉండేటువంటి అవకాశాలు ఈ పువ్వుకు ఉన్నాయి. అంటే శాశ్వతమైనటువంటి లక్షణము ఈ పువ్వులలో ఉంది అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. కనుక అమ్మవారు మహాగౌరీదేవి శాశ్వతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిది. ఆ భగవంతుడు భగవతి లోపల ఉన్నటువంటి ఆ షడ్గుణాల లోపల శాశ్వతత్వము అనేటువంటిది కూడాను ఒక ప్రధానమైనటువంటి లక్షణం గనక ఆ పువ్వు ఎలానైతే ఉంటుందో కొన్ని రోజుల పాటు అలాగే ఉంటుంది, వాడిపోదన్నమాట ఇది. అంటే వాడిపోనటువంటి ప్రత్యేకమైన లక్షణము ఈ పువ్వుకు ఉంది. అంటే చిరస్థాయిగా ఉండేటువంటి అవకాశాలు ఈ పువ్వుకు ఉన్నాయి. అంటే శాశ్వతమైనటువంటి లక్షణము ఈ పువ్వులలో ఉంది అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. కనుక అమ్మవారు మహాగౌరీదేవి శాశ్వతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిది. ఆ భగవంతుడు భగవతి లోపల ఉన్నటువంటి ఆ షడ్గుణాల లోపల శాశ్వతత్వము అనేటువంటిది కూడాను ఒక ప్రధానమైనటువంటి లక్షణం గనక ఆ లక్షణము కలిగినటువంటి పూలు, అంటే ఆ లక్షణము ఈ పువ్వులలో ఉంది. అంటే ఆ పువ్వులలో అమ్మవారు అంతర్లీనంగా ఉన్నారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది ఇక్కడ. కాబట్టి అలాంటి పువ్వును మనము ప్రత్యేకంగా వాడి మనం ఈ బతుకమ్మను అలంకరించి పూజ చేస్తారు ఈ మొదటి రోజున. ఇక ఈ మొదటి రోజున మనకు ఆధ్యాత్మిక పరంగా ఏం చెప్తుంది, మనము ఈ ప్రత్యేకంగా ఈ పువ్వులు వాడి మనం అమ్మవారిని గోపురాలు నిర్మించి పూజ చేస్తాం. ఇదే ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. అయితే ఈ ఎంగిలి పూలతో మనం తయారు చేయడం మూలకంగా ఎవరైతే మహిళలు పూజిస్తున్నారో, ఎవరైతే ఈ పూజా కార్యక్రమాలకు ఈ పూలు తేవడానికి దోహదపడుతున్నారో వాళ్ళందరికీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహంతో దీర్ఘాయుష్షు, ఆయురారోగ్య, ఐశ్వర్యాలన్నీ కూడాను ప్రాప్తిస్తాయి అనేటువంటిది ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసము మన ధర్మశాస్త్రంలో ఉంది, అందరి లోపల కూడాను ఉంది. బతుకమ్మ అనేటువంటిది ఒక సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు గనక
ప్రత్యేకంగా మొదటి రోజు చేయడం మూలకంగా పసుపు కుంకుమలు స్థిరంగా ఉంటాయి అనేటువంటి ఇందులో అంతర్లీనంగా ఉంది. పసుపు రంగు ముఖ్యంగా మహాలక్ష్మికి ప్రతీక. ఎరుపు రంగు ఆరోగ్యానికి, ఆ ధన్వంతరి దేవి అంటే దేవతల వైద్యుడు ధన్వంతరి వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటుంది. అంటే ఆయురారోగ్యాలు బాగా ఉంటాయి, అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఉంటాయి అనేటువంటిది మనకు నమ్మకము ఈ మొదటి రోజు పూజలు చేయడం మూలకంగా కలుగుతుంది. అంతేకాకుండా ఈ పూలతో తయారు చేసి ఆ గోపురాన్ని నిర్మించడం మూలకంగా ఒక మనస్సు స్థిరంగా ఉంటుంది. స్థిరత్వం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కనుక ఆ స్థిరత్వం ఉంటుంది. శుభ సంకల్ప శుభ సంకల్పాలు కలుగుతాయి. అంటే శుభం చేయాలి అనేటువంటి ఒక కోరిక మనస్సు లోపల నుండి ఉత్సాహంతో మనకు వస్తూ ఉంటాయన్నమాట. దాన్నే శుభ సంకల్పము. సంకల్పము మనకు బలీయంగా ఉన్నట్టయితే కార్యము ఆటోమేటిక్గా మనకు నెరవేరుతుంది. కాబట్టి సంకల్ప సిద్ధి అనేటువంటిదే మనకు చాలా ముఖ్యమైనటువంటిది. కనుక ఈ పూజతో శుభ సంకల్పాలు కలుగుతాయి అనేటువంటి విషయం కూడాను చెప్తుంది. అంతేకాకుండా ఈ ఎంగిలి పూల బతుకమ్మలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పూలతో మనము గోపురాన్ని ఏర్పాటు చేసి అమ్మవారిని పూజించినట్టయితే సమృద్ధిగా ఉంటుంది. ఏం సమృద్ధిగా ఉంటుంది అని అంటే, కుటుంబంలో మనకు కావలసిన విషయాలు అన్నీ కూడాను సమృద్ధిగా మనము పొందుతాము. ఆ సమృద్ధి ఒక కుటుంబం పొందింది అనంటే అన్ని కుటుంబాల లోపల కూడాను ఇదే జరుగుతుంది. సమాజం మొత్తం కూడాను సమృద్ధిగా కావలసినటువంటి అన్నీ కూడాను అమ్మవారి అనుగ్రహం మూలకంగా పొందుతారు. సమాజం పొందింది అనంటే మొత్తం దేశము, రాష్ట్రము అన్నీ కూడాను సమృద్ధిగా ఉంటాయి అనేటువంటిది ఇందులో మనకు ద్యోతకం అవుతుంది. శాంతి ముఖ్యంగా ఇందులో వాడేటువంటి పూల మూలకంగా, ఆ పూలు ఉపయోగించి మనం పూజ చేయడం మూలకంగా శాంతి, సౌభాగ్యము, ఆరోగ్యాలు అన్నీ కూడాను కలుగుతాయి. తర్వాత రోగాలు దూరమవుతాయి, ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకము మనకు ఈ శాస్త్రం చెప్తుంది. మనం ఈ ఆచరించడం మూలకంగా ఇవన్నీ కూడాను కలుగుతాయి అనేటువంటిది కూడాను మనకు శాస్త్రం చెప్తుంది. కనుక ఈ మొదటి రోజు లోపల అంటే బతుకమ్మ పండుగలోని మొదటి రోజు ఇవి ఆచరించినట్టయితే ఇవన్నీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా మనకు కలుగుతాయి.